కళ్ళతో సంఘాన్ని చూసినప్పుడు సంఘంలో రకరకాల ఆలోచనలు, సంఘంలో రకరకాల వైరుధ్యాలు, సంఘంలో రకరకాల మానసిక స్థితిగతులు. అందరూ పరిపూర్ణులేనా అండి సంఘానికి వచ్చేవాళ్ళు? అందరూ పవిత్రులు అయిపోయిన వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారా? అలాంటి వాళ్ళకి మాత్రమే సంఘంలో చోటు ఉందని చెప్పగలుగుతాం మనం? లేదండి. సంఘం అంటే ఒక మనిషిని శుద్ధి చేసే ఒక కర్మాగారం అనుకుంటాను నేను. ఎందుకంటే నేను శుద్ధ అవుతున్నాను, నా సంఘంలో నేనుండి నా దేవునితో నడిపించబడుతూ నేను శుద్ధ అవుతున్నాను. మీరు కూడా అలా శుద్ధ అవుతున్నారన్న నమ్మకం మీకుందా? అలా ఉంది అన్న వాళ్ళు చేతండి. నేను సంఘానికి వచ్చింది మొదలు నేను శుద్ధ అవుతున్నాను, నేను నా సంఘంతో సహవాసం చేస్తున్నది మొదలు ఆత్మకు శరీరమునకు కలిగిన కల్మషము నుండి పరిశుద్ధ వాక్కుల చేత నన్ను నేను ఏం చేసుకుంటున్నాను? దేవుని భయంతో ఆ వాగ్దానాలు ఉన్నాయి కనుక శుద్ధిపరుచుకునే క్రమంలో కొనసాగుతూ వెళ్ళిపోతున్నాను. పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటున్నాను. సంఘం లోకం దృష్టికి ఒకవేళ నీచమైనదిగా కనబడవచ్చు. మనందరికీ ఒక వచనం బాగా తెలుసండి. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు మీ కొరకు ఏం చేయబడ్డాడు? అర్పించబడి మిమ్మల్ని రక్షించాడు.